అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో CCNA సర్టిఫికేషన్ సీరీస్‌లో ఇది 25థ్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనము కొన్ని టాపిక్స్ లైక్ లూప్ బ్యాక్ అడ్రస్ అంటే ఏంటిది, అడ్జసెన్సీస్ అండ్ పాసివ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంది, ఆల్సో రౌట్ ప్రిసిడెన్స్ అంటే ఏంది అనేది అర్థం చేసుకుందాం. ఫస్ట్ థియరీ ఏందో అర్థం చేసుకుందాము. అండ్ ఆల్సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసి ఈ ల్యాబ్లో మనము హ్యాండ్స్ ఆన్ కమాండ్స్ రన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా చూస్తాం అనేది కూడా తెలుద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ మీరు 2026లో కంప్యూటర్ నెట్వర్కింగ్ ఫీల్డ్స్లో జాబ్స్ అప్లై చేస్తున్నట్టయితే నేను చేసిన కాంటెంట్ మీకు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇఫ్ మీరు అట్లనే అనుకుంటే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దాట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటివరకు మనము ఐపీ అడ్రస్ అంటే ఏంది, మ్యాక్ అడ్రస్ అంటే ఏంది, సబ్నెట్ మాస్క్ అంటే ఏంది, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లూప్ బ్యాక్ అడ్రస్ అంటే ఏంది అనేది అర్థం చేసుకున్నాము. అసలుకి లూప్ బ్యాక్ అడ్రస్ అంటే ఏంది? ఏదైనా డివైస్ తీసుకోండి, ల్యాప్టాప్, నెట్వర్క్ స్విచ్, రౌటర్, వీటన్నిటిలో ఒక లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దానికి ఒక అడ్రస్ అసైన్ చేసి పెడతారు. సో నేను ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, ఆ ల్యాప్టాప్లో లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ ల్యాప్టాప్లో టీసీపీ ఐపీ స్టాక్ అని ఉంటుంది, అది నా పని చేయకపోతే ఆ ల్యాప్టాప్ ఇంటర్నెట్ని రీచ్ కాలేదన్నమాట. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్కి పింగ్ చేసి రీచ్ అవుతుందా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తారు. ఇఫ్ రీచ్ అవ్వకపోతే దాన్ని ఫర్దర్గా ట్రబుల్ షూట్ చేస్తారు. అదే ఇప్పుడు ఒక నెట్వర్క్ స్విచ్ రౌటర్ అనుకోండి, ఈ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే మనకి డివైజెస్ కి ఫిజికల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఆ ఫిజికల్ ఇంటర్ఫేసెస్ కి మనము ఐపీ అడ్రస్ లో అసైన్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేసు ఒక ఫిజికల్ ఇంటర్ఫేస్ డౌన్ అయినప్పుడు ఆ స్విచ్ కి మనము రిమోట్ యాక్సెస్ చేయడానికి ఈ లూప్ బ్యాక్ అడ్రస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ లూప్ బ్యాక్ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్ అనమాట, ఫిజికల్ అడ్రసెస్ లాగా కాదు. సో ఇఫ్ ఒక రౌటర్ ని రీచ్ కానికి 2 లింక్స్ ఉన్నాయనుకోండి, లైక్ 2 రౌట్స్, ఇఫ్ వన్ ఆఫ్ ది రౌటర్ డ్యామేజ్ అయినా కానీ ఆర్ డౌన్ అయినా కానీ ఆ రౌటర్ కి మనము ఈ లూప్ బ్యాక్ అడ్రస్ యూజ్ చేసి యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు అనేది మనము సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ యూజ్ చేసి చేద్దాం. సో ఇప్పుడు ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ తీసుకుంటే మనకి లాస్ట్ ల్యాబ్ తోని కంపేర్ చేస్తే దీంట్లో చాలా డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయి. లైక్ లాస్ట్ ల్యాబ్ లో 4 రౌటర్స్ ఉండే అండ్ ఈ ల్యాబ్ లో ఆల్మోస్ట్ దాని డబుల్ 8 రౌటర్స్ ఉన్నాయి. సో ఈ ర- ఈ ఈ ల్యాబ్ లో ఏమైనా సో ఇప్పుడు ఈ లూప్ బ్యాక్ అడ్రస్ మనం అర్థం చేసుకోవడానికి నేను R7 అనే రౌటర్ కి ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ని కాన్ఫిగర్ చేద్దాం. దాన్ని ఎట్లా చేస్తాము అంటే ఫస్ట్ ఈ R7 అనే రౌటర్ ఓపెన్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా అండ్ ఎనేబుల్ ప్రివిలేజ్ మోడ్ అండ్ ఫస్ట్ షో ఐపీ ఇన్ బ్రీఫ్ అని కొట్టినప్పుడు మనకి ఓన్లీ 3 ఇంటర్ఫేసెస్ చూపిస్తుంది. గీగాబిట్ ఈథర్నెట్ 0/0, 0/1 అండ్ 0/2. ఇవి ఈ రౌటర్కి ఉన్న ఫిజికల్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో ఇప్పుడు మనము దీనికి లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఎట్లా యాడ్ చేస్తాం? సింపుల్గా మనము గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోతా అండ్ ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ అండ్ దానికి ఒక నంబర్ అసైన్ చేస్తా. సో ఇది రౌటర్ 7 కాబట్టి నేను లూప్ బ్యాక్ 7 అని చెప్పి నంబర్ అసైన్ చేస్తా, ఎందుకంటే నాకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ఓకే, ఇది ఒక లాజికల్ ఇంటర్ఫేస్ కాబట్టి మనము ఈ కమాండ్ రన్ చేయగానే ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆటోమేటిక్లీ అప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి మనము. ఈ ఐపీ అడ్రస్ ఇదే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన ఐపీ అడ్రస్ ఏదైనా అసైన్ చేసుకోవచ్చు. నేను దీనికి ఐపీ అడ్రస్ 192.169.30.2 ఇస్తా. దాని తర్వాత సబ్నెట్ మాస్క్. సో ఇక్కడ మనము కేర్ఫుల్ ఉండాలి. ఈ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది /32 సబ్నెట్ మాస్కే తీసుకుంటాయి. సో ఇప్పుడు ఆ సబ్నెట్ మాస్క్ మనం ఎట్లా యాడ్ చేస్తాం? 255.255.255.255. ఓకే, దాని తర్వాత ఎగ్జిట్ అండ్ టు రైట్.
ఈ డూ రైట్ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ మనము రన్నింగ్ కాన్ఫిగరేషన్ కి సేవ్ చేసాం అనమాట. సో ఒకసారి ఎగ్జిట్ సో బ్రీఫ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది లూప్ బ్యాక్ 7 అండ్ దాని ఐపీ అడ్రస్ ఏంది అనేది చూపిస్తుంది. రైట్, సో ఇప్పుడు నాకు కన్వీనియంట్ కోసం నేను ఈ ఐపీ అడ్రస్ అనేది రాసుకుంటా. 192.169.30.2 కదా, ఇక్కడ ఒక నోట్ చేసుకుంటాం. 192.168.30.2/32. ఓకే, సో ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా టోపాలజీ తీసుకోండి, ఆ కనెక్షన్స్ ఆ ఇంటర్ఫేస్ లో ఏమున్నాయని చెప్పి మనకి గుర్తుండాలంటే ఇట్లా మీరు నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ మీకే ఈజీ అవుతుంది. రైట్, సో ఇప్పుడు రౌటర్ ఓపెన్ చేసుకుందాం. రౌటర్ ఓపెన్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనము ఈ రౌటర్లో రౌట్ టేబుల్ చూసాము. దానికి ఎట్లా చేస్తాం, షో ది రౌట్. ఇక్కడ మనం చూసుకుంటే 10.0.0/8 అండ్ ఈ సి అనేది ఏం లేదు, డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్ అనమాట. ఎల్ అంటే ఆ పర్టికులర్ నెట్వర్క్ కి ఏ ఇంటర్ఫేస్ పోతుంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే 192.169.30.2 ఉంది కదా, అండ్ ఇదే కదా మనం ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కి అసైన్ చేసిన ఐపీ అడ్రస్. సో ఇదే అనమాట, సింపుల్ గా మనము ఒక రౌటర్ లో లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది యాడ్ చేసినాము. ఈ ప్యాసివ్ ఇంటర్ఫేస్ అనే టాపిక్ ని మనము సింపుల్ గా ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసి అర్థం చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ టోపాలజీలో రౌటర్ R7 ఉంది కదా, దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్ R4 ఉంది. సో ఇప్పుడు మన గోల్ ఏంటిది అంటే, ఇమాజిన్ R4 వేరే కంపెనీ. సో ఈ కంపెనీకి మిగతా ఇంటర్నల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ తెలియదు. అట్లాంటి టైంలో ఏం చేస్తాము అంటే, ఈ R7 కి కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ ఉంది కదా, గిగాబిట్ 0/0, దాన్ని మనము ప్యాసివ్ ఇంటర్ఫేస్ లాగా చేంజ్ చేస్తాం. అట్లా చేంజ్ చేసినప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుంది, R7 దీనికి తెలిసిన నెట్వర్క్స్ ఆ ఇంటర్ఫేస్ త్రూ పంపదనమాట. అట్లా పంపినప్పుడు R4 కి ఈ ఇంటర్నల్ లేఅవుట్ అవుతుందో రౌట్స్ అవుతుందో అవి దానికి తెలియదు. బట్ మిగతా రౌటర్స్ ఉన్నాయి కదా, R1 R2, ఈ ఇంటర్నల్ రౌటర్స్ కి ఈ R4 అనే రౌటర్ ఉంది అండ్ దానికి కనెక్టెడ్ నెట్వర్క్స్ ఇవి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. గోల్ ఏంటి అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వేరే రౌటర్ కి తెలియకుండా మనము హైడ్ చేయాలి. బట్ ఏదైతే రౌటర్ ఉందో ఆ రౌటర్ కి ఏం నెట్వర్క్ కనెక్ట్ అయినా అని చెప్పి మనకి తెలియాలి. కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, బట్ ఇప్పుడు మనము ప్రాక్టికల్ చేసాము. సో సింప్లీ నేను R7 ఓపెన్ చేసుకుంటా. ఇది కొంచెం సైడ్కి తీసుకొని ఎనేబుల్ టు ఐపీ బ్రీఫ్. సో మనకి ఆల్రెడీ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ ఏంటిది, గిగాబిట్ ఈథర్నెట్ 0/0. సో ఇప్పుడు దీన్ని మనము ప్యాసివ్ ఇంటర్ఫేస్ లాగా చేంజ్ చేయాలి. దానికంటే ముందు ఈ రౌటర్ లో ఏమన్నా ప్రోటోకాల్స్ రన్ అవుతాయో చూసాము. షో ఐపీ ప్రోటోకాల్స్ ఏం రన్ అయితే లేదు, సో నేను రిప్ కాన్ఫిగర్ చేస్తా. కాన్ఫ్ రౌటర్ రిప్ version 2 అండ్ అంతకంటే ముందు ఫస్ట్ నో ఆటో సమ్మరీ ప్యాసివ్ ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 7. ఇది నేను ప్యాసివ్ ఇంటర్ఫేస్ చేసా. అండ్ ఇంకొకటి ప్యాసివ్ ఇంటర్ఫేస్ గిగాబిట్ 0/0. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్యాసివ్ ఇంటర్ఫేసెస్ లాగా యాడ్ చేసినాం. దాని తర్వాత నెట్వర్క్ యాడ్ చేయాలి. నెట్వర్క్ ఇప్పుడు ఈ రౌటర్ కి ఏమేమి నెట్వర్క్స్ తెలుసు, మొత్తం 10.0/0 ఉంది. సో నేను సింపుల్ గా అదే నెట్వర్క్ యాడ్ చేస్తాను. 10.0.0.0. ఓకే, ఎగ్జిట్ డూ రైట్. సో ఓకే, కాన్ఫిగరేషన్ అయిపోయినాయి. సో ఇప్పుడు డూ షో ఐపీ ప్రోటోకాల్స్ రన్ చేసినప్పుడు మనకి ఏమేం ఇంటర్ఫేసెస్ మీద ఈ ప్రోటోకాల్ రన్ అవుతుంది, గిగాబిట్ ఈథర్నెట్ 0/1 అండ్ 0/2. ఏ నెట్వర్క్స్ 10.0.0.0.
ఇక్కడ ప్యాసివ్ ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి? 2 ఉన్నాయి. గిగాబిట్ 0/0 అండ్ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్. ఈ 2 ప్యాసివ్ ఇంటర్ఫేస్ లాగా మనము కాన్ఫిగ్ చేసినాము. సో ఈ R7 అనే రౌటర్ మీద కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు R4 రౌటర్ క్లిక్ చేసుకొని దీంట్లో చూద్దాము. ఎనేబుల్ ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకే. సో ఇప్పుడు ఈ రౌటర్లో కూడా మనము రిప్ అనే ప్రోటోకాల్ రన్ చేస్తాము. దానికి సింపుల్గా కాన్ఫ్-టీ. దానికంటే ముందు ఒకసారి ఫస్ట్ ఈ రౌటర్లో అసలు ప్రోటోకాల్ రన్ అవుతుందా లేదా అని చూసాము. డూ షో ఐపీ ప్రోటోకాల్స్. ఏం రన్ అయితే లేదు. ఓకే. సో గ్రీన్ సిగ్నల్ మనం కాన్ఫిగర్ చేసాము. రౌటర్ రిప్ version 2 నో ఆటో సమ్మరీ. ఓకే. సో ఇప్పుడు ఈ రౌటర్ కి ఏమేమి నెట్వర్క్స్ కనెక్ట్ అయి ఉన్నాయని మనము మెన్షన్ చేయాలి. ఈ రౌటర్ కి టోటల్ 3 నెట్వర్క్స్ తెలుసు. నెట్వర్క్ 10.0.0.0 10.0.0.0 ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ టోపాలజీలో చూస్తే R7 ఈ ఫాస్ట్ ఎథర్నెట్ 0/0 కి అండ్ ఇక్కడ ఈ రౌటర్ 4 కి రౌటర్ 7 కి ఏదైతే లింక్ ఉందో దాని 2 ఐపీ అడ్రస్ నెట్వర్క్ లో 10 తో ఉన్నాయి. సో అందుకే మనము 10.0/0/0 అండ్ ఆల్సో ఈ 10 అనేది క్లాస్ ఏ కాబట్టి క్లాస్ ఏ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /8. సో అందుకే మనము అట్లా నోటేట్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ 150.55.0.0. ఈ 150.55.0.0 అనేది క్లాస్ బి. సో దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /16. అందుకే మనము ఫస్ట్ 2 ఆక్టెట్స్ నెట్వర్క్ పొజిషన్ అండ్ లాస్ట్ 2 ఆక్టెట్స్ హోస్ట్ పొజిషన్. ఓకే. అండ్ ఇంకొక నెట్వర్క్ 102.0.0.0. ఓకే. అండ్ ఇన్సెట్ డూ రైట్. ఇప్పుడు ఇన్సెట్ డూ షో ఐపీ రౌట్. సో ఇప్పుడు ఈ రౌటర్ మీద రిప్ అనే ప్రోటోకాల్ రన్ అవుతున్నా కానీ ఇది ఆ ప్రోటోకాల్ యూజ్ చేసి ఏ నెట్వర్క్స్ లెర్న్ చేయలేదు. ఇవి ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అనమాట ఈ రౌటర్ కి. షో ఐపీ ప్రోటోకాల్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది రిప్ అనే ప్రోటోకాల్ రన్ అవుతుంది. ఈ 3 ఇంటర్ఫేసెస్ మీద ఎనేబుల్ ఉంది అండ్ ఈ నెట్వర్క్స్ కి ఎనేబుల్ ఉంది. బట్ ఈ రౌటర్ ఎందుకు వేరే నెట్వర్క్స్ లెర్న్ చేసుకోలేదు? ఎందుకు అంటే మనము ఈ రౌటర్ కి పోయే లింక్ అవుతుందో వేరే రౌటర్ కి దాన్ని ప్యాసివ్ ఇంటర్ఫేస్ లాగా మనము కాన్ఫిగర్ చేసినాం. అదే ఇప్పుడు ఈ రౌటర్ 7 ని ఓపెన్ చేసుకుంటే దీని రౌటింగ్ టేబుల్ చూసాము. ఎగ్జిట్ సో ఐపీ రౌట్. సో ఇక్కడ మనం ఈ రౌటింగ్ టేబుల్ చూసుకుంటే 150.55.0.0 అనే నెట్వర్క్ ఎట్లా పోతుంది? గిగాబిట్ ఈథర్నెట్ 0/0 నుంచి పోవచ్చు. అండ్ సేమ్ 102.0.0 అనేది గిగాబిట్ ఈథర్నెట్ 0/0 నెట్వర్క్ నుంచి పోవచ్చు అని చెప్పి మిగతా రౌటర్స్ లెర్న్ చేసుకుంది. ఇది రౌటర్ 7 కదా. అదే నేను ఏదన్నా రౌటర్ తీసుకోండి. ఇప్పుడు రౌటర్ 6 తీసుకుంటా. రౌటర్ 6 తీసుకొని దీని రౌటింగ్ టేబుల్ చూసాం. సో ఐపీ రౌట్ దీంట్లో కూడా సిమిలర్ గా మనకి అదే ఉంటది. సేమ్ 102 నెట్వర్క్ అండ్ 150.55 నెట్వర్క్ రెండు ఈ రౌటర్ లెర్న్ చేసుకొని సేవ్ చేసుకుంది. సో ఇది ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది అన్నమాట. ఒక రౌటర్ ది మెయిన్ రోల్ ఏంటిది? దానికి వచ్చిన ప్యాకెట్ ని డెస్టినేషన్ కి ఫార్వర్డ్ చేయాలి. ఇట్లా ఫార్వర్డ్ చేయాలంటే ఆ రౌటర్ కి ఆ డెస్టినేషన్ కి ఎట్లా పోవాలని చెప్పి తెలవాలి కదా. సో ఈ రౌట్స్ ఐదర్ ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ మనము మాన్యువల్లీ
కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఆర్ డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి కూడా ఈ రౌటర్స్ ఆటోమేటిక్లీ లెర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, వాట్ ఇఫ్ ఒక డెస్టినేషన్కి పోనీకే మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. రియల్ వరల్డ్లో అట్లనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రౌటర్ బెస్ట్ పాత్ ఏది అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? దీనికి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అనేది చెక్ చేస్తుంది. ఇది ఏందో అని చెప్పి మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాము, బట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక నెట్వర్క్కి పోవడానికి 2 రౌట్స్ ఉన్నాయి. 192.168.10.0/24, 192.168.10.0/26. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఏది పెద్దది అని చెప్పి చూసుకొని ఆ రౌటర్ బెస్ట్ పాత్ అనేది డిసైడ్ అవుతుంది. చలో ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి. ఇట్లా రెండు సేమ్ ఉన్నప్పుడు దీని నెక్స్ట్ క్రైటీరియా ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ చూస్తుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ప్రతి రౌటింగ్ ప్రోటోకాల్ కి డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్ గా అసైన్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేసి రెండు సేమ్ ఉన్నప్పుడు దాని నెక్స్ట్ కండిషన్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ చూస్తాయి. ఇప్పుడు అది కూడా సేమ్ ఉంది అనుకో, దాని థర్డ్ కండిషన్ ఏంటిది? మెట్రిక్. ఇది చెక్ చేస్తుంది అనమాట. ఇట్లా 3 కండిషన్లు చెక్ చేసిన తర్వాత ఆ రౌటర్ ఆ పర్టికులర్ డెస్టినేషన్ కి పోవడానికి బెస్ట్ పాత్ అనేది డిసైడ్ చేసి ఆ రౌటర్స్ రౌటింగ్ టేబుల్లో సేవ్ చేసి పెడతారు. వాట్ ఇఫ్ ఇప్పుడు ఈ 3 కండిషన్లు కూడా సేమ్ ఉన్నాయి? ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తుంది రౌటర్? అప్పుడు రౌటర్ సింప్లీ లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, ట్రాఫిక్ ని 2 రౌట్స్లలో ఈక్వల్ గా పంపిస్తుంది. దీన్నే రౌట్ ప్రెసిడెన్స్ అని అంటాం.